అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఇక్కడ డిఎస్సి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో డిఎస్సి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నారు. వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఏది గోషమహల్ స్టేడియంలో తీసుకుపోయి అమ్మాయిలను కూడా చూడకుండా రకరకాలుగా వాళ్ళని హింసిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఇది కరెక్ట్ కాదు. మనం పదే పదే చెప్తా ఉన్నాం. ఎందుకనంటే అసలు యాక్చువల్గా అంటే చాలా మంది అంటుంటారు టికెట్ సపోర్ట్ చేస్తారు ప్రభుత్వం అంటే తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు. 100% విద్యాశాఖ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో విద్యాశాఖ తీసుకున్నటువంటి నిర్ణయం బుర్రా వెంకటేశం గాని తర్వాత కనీసం ఒక్కసారి కూడా వచ్చి మరి ముందర మాట్లాడతలేడు ఈ మనుషులు. మరి ఏం చేస్తున్నట్టు, మరి గడ్డి వీక్తున్నారా, ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు ఈ ఆఫీసర్లు కానీ. అభ్యర్థులతో మాట్లాడండి, వాళ్ళ బాధలు తెలుస్తాయి మీకు. ఒక్కసారి వాళ్ళు మేము ఒక్కసారి మాకు అవకాశం వచ్చింది, కొంచెం ఎక్కువ ఎన్నో పోస్టులు వచ్చినాయి, ఆ పోస్టులు వచ్చిన దానికి మేము చదువుకుంటామని చెప్పేసి పదే బాధపడతా ఉంటే కనీసం వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం నిర్ణయం కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్ణయం కానీ ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏంటండి ప్రజాస్వామ్యంలో తర్వాత ఇక్కడ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఏంది అది ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళని తీసుకుపోయి గోషమహల్ స్టేడియంలో గత ప్రభుత్వం మీద అదే చేసి మరి ఇప్పుడు కూడా అట్లా చేస్తే ఎట్లా అనుకోవాలి? ఇది నేనేమంటున్నానంటే ప్రభుత్వానికి మాయను మచ్చగా మిగిలిపోతుంది. ఇది కొంతమంది చేస్తున్నటువంటి కుట్ర. ఆ కుట్రలో ప్రభుత్వం కూడా భాగమైపోయి వాళ్ళు చేస్తున్న దాన్ని సమర్థిస్తే, కొంతమంది ఆఫీసర్లు చేస్తున్నటువంటి ఈ నిర్వాకాన్ని సమర్థిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మనం పదే చెప్తా ఉన్నాం. చెప్పినా కానీ ప్రభుత్వం కనీసం పెడజేవన పెడుతూ మరి డిఎస్సి ఆటోమేటిక్గా మేము ఏది షెడ్యూల్ ప్రకటించేసామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకటించడం కాదు, ఆ డిఎస్సి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. 100% పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి అవసరం 1000% ఉన్నది. అక్కడ గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి కూడా మాట్లాడండి, తర్వాత ఇక్కడ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి 100% మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఉట్టిగానే ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే కాదు. అంటే ముఖ్యమంత్రి గారు అంటే అసలు యాక్చువల్గా సానుకూలంగా ఉన్నారు. అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల ద్వారానే తర్వాత నిరుద్యోగుల కోపంతో గత ప్రభుత్వం కూలిపోయింది. మరి కాబట్టి వాళ్ళకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒక మంచి పరిణామం అది. అయితే ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతో పాటు పోస్టులు కూడా పెంచిండ్రు. కొన్ని ఇప్పుడు 5089 పోస్టులు ఉంటే డిఎస్సిలో 11,000 చిల్లర పోస్టులు పెంచేసిండ్రు, సంతోషం. కానీ జస్ట్ పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుందండి? 4 రోజులు లేటు నిర్వహిస్తే ఏమవుతుంది? డిఎస్సి కానీ ఇక్కడ ఏది టీజీపీఎస్సీ చైర్మన్ ఆయన ఎవరు మహేందర్ రెడ్డి వచ్చి మాట్లాడతలేడు. తర్వాత ఇక్కడ డిఎస్సికి సంబంధించి విద్యాశాఖ నుంచి ఆయన బుర్రా వెంకటేశం కానీ తర్వాత ఇంకో ఉన్నటువంటి అధికారులు కానీ మాట్లాడతలేరు. మాట్లాడకుండా ఇట్లా ఎంతమందిని ఇట్లా మొత్తం కూడా ఆవేదన గురి చేస్తారు. అంటే ఇచ్చినటువంటి పోస్టులు కూడా మీరు డేట్లు పెంచితే ఏమవుతుంది? దీని గురించి కనీసం 100% ప్రభుత్వం స్పందించాలి. ఇప్పటికైనా కానీ వాళ్ళు ఎందుకంటే రాత్రిపూట నిన్న అక్కడ గోషమహల్ స్టేడియంలో వాళ్ళని అరెస్ట్ చేసుకుంటా తర్వాత రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఎవరైతే మీరు అనుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మీకు అంటే మంచి సూచన చేస్తూ ఉంటే కనీసం మరి ప్రభుత్వం పట్టించుకుంటలేదా లేకపోతే ఇక్కడ అధికారులు మ్యానిపులేట్ చేస్తారో తెలియదు. కానీ 100% అది కరెక్ట్ కాదు. 100% ఇక్కడ డిఎస్సి బాధితుల కోసం తర్వాత ఇక్కడ నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం నిలవాల్సినటువంటి అవసరం బాధ్యత 100% ఉన్నది. కనీసం చదువుకోవడానికి సమయం ఇవ్వండి. లెటర్ రాసిండు యాజ్ ఎమ్మెల్సీగా తీర్మానం గారు కూడా లెటర్ రాసిండ్రు. అయితే ఏది కొంచెం పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుంది? మీకు 4 రోజులు లేట్ అవుతుంది. వాళ్ళే అడుగుతున్నారు కదా నిరుద్యోగులు. అంతమంది అడుగుతుంటే ఒక పోస్ట్ కూడా పెట్టినాం మనం. పోస్ట్ పెడితే కూడా 80% మంది పోస్ట్ పోన్ చేయమని చెప్తా ఉంటే మినిమం దాని గురించి పట్టించుకోకుండా ఈ అధికారుల కొంతమంది టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు గత ప్రభుత్వానికి ఒత్తాసు వలుకుతా ఉన్నారు. అది మీరు ఒకవేళ నిజంగా అది గమనించకపోతే 1000% ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది.